ఇక వరంగల్ నుంచి చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారింది. స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య యూటర్న్ తీసుకున్నారు. బీఆర్ఎస్కు రాజీనామా వెనక్కి తీసుకునే యోచనలో రాజయ్య ఉన్నట్లుగా తెలుస్తుంది. కాసేపట్లో కేసీఆర్ను కలుస్తారని వార్తలు కూడా వచ్చాయి. రాజయ్యతో మంతనాలు జరుపుతున్నారు బీఆర్ఎస్ నేతలు. వరంగల్ నుంచి లోక్సభకు పోటీ చేసే ఛాన్స్ కూడా కనబడుతుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి చెప్పండి, తాటికొండ రాజయ్య మళ్ళీ యూటర్న్ తీసుకున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది అన్నట్లుగా తెలుస్తుంది. మరి బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అవుతున్న వేళ మరి బుజ్జగింపుల పర్వం మొదలైంది కేసీఆర్ నుంచి అనుకోవచ్చా? రైట్ లక్ష్మీనాథ్, ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే పచ్చి గడ్డి వేస్తే మంట మండినట్లుగా కూడా గతంలో కడియం శ్రీహరికును తాటికొండ రాజయ్య ఇప్పుడు ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే స్టేషన్ గన్పూర్ నుంచి, ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే స్టేషన్ గన్పూర్ నుంచి కడియం శ్రీహరికి ఇప్పుడు గతంలో కూడా వీళ్ళకు కోల్డ్ వార్ నడిచే యోచన ఉండేది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రాజయ్య కూడా ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చిన నేపథ్యం ఉంది. ఆ నేపథ్యంలో కూడా ఆ స్టేషన్ గన్పూర్ కూడా మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాత్రము బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరిన నేపథ్యం అయితే ఉంది. ఇప్పుడు ఆ ప్రస్తుతానికైతే కాంగ్రెస్ నుంచి కూడా ఇవాళ కాంగ్రెస్ గూటి కడియం శ్రీహరి, కడియం కావ్య కూడా వెళ్ళడంతో కూడా ఆ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే బీఆర్ఎస్ ఆ పార్టీ మాత్రం గులాబీ శ్రేణులు అయితే ఖాళీ అవుతున్న నేపథ్యం అయితే ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఆ యూటర్న్ తీసుకున్న తాటికొండ రాజయ్య మళ్ళీ కేసీఆర్ తో మంత్రాలు జరిపి వరంగల్ పార్లమెంట్ టికెట్ నాకే కావాలని చెప్పి ఆశిస్తున్నట్లు కూడా సమాచారం ఉంది. ఇప్పటికీ మంత్రాలు కూడా కొనసాగుతున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు లక్ష్మీనాథ్. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇప్పుడు తాటికొండ రాజయ్య మాత్రం యూ టర్న్ తీసుకొని బీఆర్ఎస్ లో కూడా చేరనున్న నేపథ్యం అయితే ఉంది. ఇప్పటికీ మరి కొద్ది గంటల్లో కూడా హైదరాబాద్ కు తరలిపోయే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతున్నాయి. ఇప్పటికీ ప్రస్తుతానికైతే వరంగల్ జిల్లా బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, ఇతర జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ మాజీ మంత్రులు కావచ్చు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు కూడా ఆ తాటికొండ రాజయ్యను బుద్ధగించి కూడా ఇవాళ కావ్యకి ఇచ్చిన టికెట్ మాత్రం వరంగల్ పార్లమెంట్ టికెట్ ఆశిస్తున్నట్టు కూడా తాటికొండ రాజయ్య కనపడుతుంది. ఇప్పటికీ తాటికొండ రాజయ్యను బుద్ధగించి ఇప్పటికీ వరంగల్ పార్లమెంట్ టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మరికొన్ని గంటల్లో కూడా కేసీఆర్ ను కలిసి వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు లక్ష్మీనాథ్. అయితే స్వామి, ఈ తాటికొండ రాజయ్య ఎమ్మెల్యే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అంతకుముందు మనం చూసాం, గత 3 నెలల క్రితం 4 నెలల క్రితం ఒక మహిళను వేధించారనే ఆరోపణలు కూడా ఎదుర్కొన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇప్పుడు పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తానంటే కేసీఆర్ టికెట్ ఇస్తారా? ఒకవేళ ఇచ్చిన తాటికొండ రాజయ్య గెలిచే అవకాశం ఉందంటారా? లక్ష్మీనాథ్, ఇప్పటికైతే కావ్యను మాత్రము ఇప్పటికి ప్రస్తుతానికంటే ఒక సర్పంచ్ అక్కడ మాత్రము సంబంధించి ధర్మసాగర్ మండలంకు సంబంధించిన అంటే సర్పంచ్ వేధింపుల కేసు బీఆర్ఎస్ అప్పటి ప్రభుత్వం బీఆర్ఎస్ మాజీ కేసీఆర్ అయితే తప్పుపట్టిన పరిస్థితి అయితే ఉంది. ఈయన పైన విచారణ చేసి కూడా ఈయన పార్టీ నుంచి పక్కన పెట్టిన పరిస్థితి అయితే ఉంది. అదే పార్టీ నుంచి కూడా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి బీఆర్ఎస్ కు కాంగ్రెస్ లో చేరిన లక్ష్యానికైతే ఆ గులాబీ గూటిలో ఎవరు ముఖ్య నేతలు లేకపోవడంతో కూడా అక్కడ ప్రస్తుతానికైతే ఎంపీ పార్లమెంట్ టికెట్ కావ్య ఖాళీ చేయడంతో కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే తాటికొండ రాజయ్య అయితే ఎవరు లేని సమయంలో కూడా తాటికొండ రాజయ్య పార్టీకి లేకపోతే టికెట్ ఆశించి ఆ టికెట్ ఇస్తానంటే పోతారని చెప్పి కూడా కొన్ని గంటల్లో తేలనున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఒకవేళ ఇచ్చినా కానీ అక్కడ మాత్రం గెలిచే అవకాశాలు అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే అన్ని విధాలుగా కూడా కసరత్తు చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. రానున్న పార్లమెంట్ ఎన్నికలలో బేరీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా 2 పార్లమెంట్ కైవాసం చేసుకున్న రాజయ్యకు ఎవరు ఇచ్చినా కానీ అక్కడ వరంగల్ టికెట్ మాత్రం కైవాసం చేసుకునే అవకాశాలకు మెండుగా కనపడుతుందని చెప్పుకోవచ్చు రాజశేఖర్. ఓకే స్వామి, అయితే ఒక్క వరలో 2 కత్తులు దూరం అనే మాట వాస్తవం, మనందరికీ తెలిసిన విషయమే. తాటికొండ రాజయ్య కాంగ్రెస్కి వెళ్ళిన మాట వాస్తవం. ఎప్పుడైతే కడియం శ్రీహరి దానిలో చేరారో అందుకే రాజీనామా చేశారు అనుకోవచ్చా? అతనికి తాటికొండ రాజయ్యకి అక్కడ కూడా ఏదైనా వేధింపులకు గురయ్యే అవకాశం ఉంది కాబట్టి కాంగ్రెస్ నుంచి వెనక్కి వచ్చారనుకుంటే మునిగిపోయే పడవ ఎక్కారు రాజయ్య అనుకోవచ్చా? రాజయ్య యొక్క రాజకీయ పరిస్థితి ఎలా ఉందంటారు రానున్న రోజుల్లో? లక్ష్మీనాథ్, ఆరిపోయే దీపానికి వెలుతురు ఎక్కువ. రాజయ్య టికెట్ ఇస్తానంటే బీఆర్ఎస్ కు సభలో చేరే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మునిగిపోయే పడవను ఎక్కిన రాజయ్య కూడా మునిగిపోవడానికి కూడా సిద్ధంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కావచ్చు. మొత్తానికైతే ఎక్కడ ఆ రాజయ్య అయితే
అయితే ఆ రాజపరంగా అణచివేయబడ్డారు. కడియం శ్రీహరిను తాటికొండ రాజేకి గడ్డి చేస్తే మంట జరిగిన ఒకే కుమ్మటిలో ఒకే గూటిలో బీఆర్ఎస్ గూటిలో ఉన్న వీరిద్దరికూ ఒకరికంటే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇద్దరు ఉప ముఖ్యమంత్రులే మాజీలుగా సాగుతున్న ఉప ముఖ్యమంత్రులు ఇప్పుడు ప్రధానికైతే కోల్డ్ వార్ అంటే టికెట్ వార్ జరిగింది. తర్వాత కూడా ఇవాళ పార్లమెంట్ టికెట్ మాత్రం తిరస్కరించి కూడా కాంగ్రెస్ గూటికి చేరుతున్న నేపథ్యం అయితే ఉంది. అదే కూడా చేరిన కాంగ్రెస్ గూటికి చేరిన రాజయ్య కూడా తిరిగాను తీసుకొని కూడా బీఆర్ఎస్ కు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని బీఆర్ఎస్ లో కూడా ఆ తక్కువ కూడా ఇప్పటికీ మాత్రము పండుగ కప్పుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పి లక్ష్మీనాథ్ ప్రస్తుతానికి అయితే టికెట్ ఇచ్చినా గానీ కూడా మునిగిపోయే నావా ఎక్కింది అనుకోవచ్చు. రాజయ్య కూడా చాలా తీవ్రతర సముద్రంలో బీఆర్ఎస్ కు కూడా పడవతో పాటు రాజయ్య కూడా ఓడిపోయే పరిస్థితి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రస్తుతానికైతే వరంగల్ పార్లమెంట్ లో కూడా ఇప్పటికీ ఏమహాయములు బీజేపీ కాంగ్రెస్ పోరు ఏమహాయము ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కడియం కావ్య కూడా కసరత్తు చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఎందుకంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఆ 7 అంటే ప్రస్తుతానికైతే ఎమ్మెల్యేలకు ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే ఉన్న తెలంగాణ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ కలవకపోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఒక జనగామ జిల్లాకు సంబంధించిన పల్లరాజేశ్వర రెడ్డి మాత్రమే ఉంటుందని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా లేదా బీఆర్ఎస్ అంతా ఖాళీ అవుతున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఈ ఖాళీ నేపథ్యంలో కూడా తాటికొండ రాజయ్య కూడా టికెట్ ఇస్తే మాత్రము గెలిచే అవకాశాలు చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ స్వామి. ఇక